ఇద్దరు స్నేహితుల కథ మరియు వారి డబ్బు నిర్వహణ. రవి మరియు అమిత్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకే పట్టణంలో పెరిగారు మరియు మొదటి ఉద్యోగాన్ని ఒకే కంపెనీలో పొందారు. అదే జీతాన్ని సంపాదించారు. అయితే కొన్ని సంవత్సరాల తరువాత వారి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. రవి ఖర్చు చేయడం ఇష్టపడేవాడు. జీతం వచ్చగానే అతను తాజా గాడ్జెట్లు కొనుగోలు చేసేవాడు, ఖరీదైన రెస్టారెంట్లలో భోజనం చేసేవాడు, ఊహించని ప్రయాణాలకు వెళ్లేవాడు. అతను అనుకున్నాడు, నేను కష్టపడతాను, కాబట్టి నా డబ్బుని ఆనందించడానికి అర్హుడినే. అయితే అతను పొదుపు గురించి అస్సలు ఆలోచించేవాడు కాదు. ఖర్చుల కోసం తరచుగా క్రెడిట్ కార్డ్ ఉపయోగించేవాడు, తర్వాత చెల్లిస్తానని అనుకునేవాడు. అమిత్ పూర్తిగా భిన్నమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అతను ఒక సరళమైన నియమాన్ని అనుసరించాడు: ముందుగా పొదుపు, తర్వాత ఖర్చు. ప్రతి నెలా తన జీతం నుండి 30% పొదుపు మరియు పెట్టుబడుల కోసం కేటాయించేవాడు. ఏది అవసరమో, ఏది అస్సలు అవసరం కానిదో జాగ్రత్తగా పరిశీలించేవాడు. బడ్జెట్ తయారు చేసుకుని, ఖర్చులను గుర్తించి, తన భవిష్యత్తును భద్రంగా ఉంచుకునేవాడు. ఏళ్ల తరబడి. ఒకరోజు రవి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. అతను అకస్మాత్తుగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. చేతిలో పొదుపులు లేకుండా, కేవలం క్రెడిట్ కార్డ్ అప్పులతో జీవించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే అమిత్ ఏటికి పెరుగుతున్న పెట్టుబడులతో మరియు తాను కలిగించిన అత్యవసర నిధితో ఎంతో నిశ్చింతగా జీవించగలిగాడు. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు కూడా అతనికి డబ్బు సమస్యలు రాలేదు. తన తప్పును గుర్తించిన రవి అమిత్ను అడిగాడు, నేను ఎప్పుడూ పొదుపు చేయలేదు. ఇక నా పరిస్థితిని మార్చుకోవచ్చా? అమిత్ చిరునవ్వుతో అన్నాడు, డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా నిర్వహించుకోవడమే అసలైన విషయానికి. నువ్వు ఇప్పటినుంచే మొదలు పెడితే, నీ భవిష్యత్తు నీకు కృతజ్ఞతలు చెబుతుంది. ఆ రోజు నుంచి రవి తన అలవాట్లను మార్చుకున్నాడు. పొదుపు, పెట్టుబడులు, బడ్జెట్, ఆల్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ నేర్చుకొని సక్రమంగా డబ్బును నిర్వహించుకోవడం ప్రారంభించాడు. కథ నుండి పాఠం: డబ్బును బుద్ధిగా నిర్వహించడం, సంపాదించడం కన్నా ముఖ్యం. ఇవాళ కొన్ని చిన్నపాటి ప్లానింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఒత్తిడిలేని జీవితం పొందొచ్చు. ఈ రకమైన కథల కోసం దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.